ఫిల్మీ మోజీ పుర ప్రజల 50 మందికి విజ్ఞప్తి. శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మేం చేసే ఏకదంతయ అనే ఈ సిరీస్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు నాటుగుంట్ల గ్యాంగ్ యూత్ కమిటీ. కెమెరాలో పందిరి కనబడట్లేదు సార్. ఏది? ఏంటి పందిరి కనిపించట్లేదా? ఇది ఎక్కడ పెట్టారు అండి బాబు? కంటికి కనిపిస్తుంది కానీ కెమెరాలో పడట్లేదు. స్వామి, ఇది మీ మాయేనా? అంటే ఈ దంతంతో కోరుకోగా వచ్చేది ఏదైనా కంటికి కనిపిస్తుంది కానీ కెమెరాకి కనిపించట్లేదు అనమాట. స్వామి 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 ఏంట్రా అలా పరిగెడుతున్నారు? ఏదో దైవ కార్యం అయ్యి ఉంటదిరా. ఇదంతా స్వామి మాయే. స్వామి ఏంటి బాబు? ఆ అబ్బాయి పేరు స్వామి ఉంటుంది సార్. మూర్ఖుడా, అతను మా స్వామి. ఇదంతా మా స్వామి లేలే. ఏంట్రా పరుగు? పడ్డావంటే నేలకు ముద్దెట్టేస్తావు. ఈ మధ్య వీడికి ఏదో అయిందండి. పరిగెత్తుకుని రావటం, అలా రూమ్ లో దూరిపోవటం. ఆ రూమ్ లో డబ్బులు ఏమైనా దాసావేటి? దాసేని డబ్బులున్నా ఏంటి మన దగ్గర? సర్లే వెళ్ళి వంట చేయి. ఏమన్నా అండం భయం ఏడ్చేస్తున్నాడు ఈ రూమ్ లోకి వెళ్ళి. అమ్మా అమ్మా, ఏట్రా నీకు ఆ కంగారు? 2 వస్తుందా? 3 వస్తుంది. ఆహా, 4 వేయమంటావేటి? ఉండండి నాన్నగారు, కౌంటర్ లేకండి, కంటెంట్ సీరియస్. అమ్మా అమ్మా. అబ్బా ఏట్రా కొంపలు మునిపేట అలా అరుస్తున్నావు? మొన్న నీకు 2 కేజీలు కందిపప్పు ఇచ్చాను కదా, అదో సరి. ఏ ఆ రూమ్ లో కొంపటెట్టావేటి? అబ్బా కాదు నాన్నగారు, చిన్న పని ఉంది, దాంతో అర్జెంట్. పప్పుతో ఏం పనిరా నీకు? తర్వాత డీటెయిల్ గా చెప్తాను నాన్నగారు, నాకు అర్జెంట్ కావాలి. అమ్మా నువ్వు వెళ్ళి తీసుకురా. పప్పు దేనికిరా? పప్పుతో ఏం చేసుకుంటావు నువ్వు? అంటే ఈ మధ్యన ప్లాస్టిక్ పప్పు వస్తుందటే, అది నిజమైన పప్పు డూప్లికేట్ అని చిన్న టెస్టింగ్ చేసి ఇచ్చేస్తాను. అమ్మో, పప్పు కూడా ప్లాస్టిక్ తయారు చేస్తున్నారా? ఈ చైనా వాళ్ళ చేతులు పడిపోను. ఇలాంటి వల్ల కాటల్లో అన్ని మన మీదే వదులుతారు. సర్లే, నువ్వు ముందు వెళ్ళి తీసుకురా. తెస్తున్నా నాగు. ఆల్రెడీ 1/2 కేజీ వందేశాను నిన్న. కడుపులోకి వెళ్ళి ఏటైందో ఏంటో అది. ఎరా ఆ పప్పు మీ సురేష్ కొట్టు నుంచినే తెచ్చావు? వాళ్ళ నాన్నని ఫ్రెష్ అని చెప్పి డూప్లికేట్లని అమ్మేస్తుంటాడు. ఒరే మధు, ఇగోట్రా. ఏమే ఇలాంటివి ఏమైనా కావాలని నాకు చెప్పొచ్చు కదే. మిల్ నుంచి వచ్చేటప్పుడు మంచిది తెచ్చేవాడిని. నిన్న చూసుకోలేదండి, అర్జెంట్ అని మద్దుతో తెప్పించేశాను. చూసుకోలేదని అంత సింపుల్ గా చెప్పేస్తున్నావే. ఇప్పుడు ప్లాస్టిక్ అయితే ప్రాణాల మీదకి వచ్చేది. బ్రేకింగ్ న్యూస్! విజయనగరంలో విచిత్ర పందిరి. ఏంట్రా ఇది? మీ పందిరి గురించి టీవీలో చూపిస్తున్నారు, పందిరి కనిపించకపోవడం ఏంట్రా? ఒరే మధు, నీకు ఈ బట్టలు ఎక్కడవరా? ఇవి అవే ఆ బట్టలకు వచ్చి అడుగుతుంది కదా, చెప్పు. ఒరే మహేష్, బయటంతా మీడియా వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు. బయటకెళ్ళి నాకేం తెలియదని చెప్పు సరదాగా. నీకింత చిన్నదైనా తెలుసని చెప్పావనుకో సరదాగా తీసుకెళ్ళి స్టూడియోలో కూర్చోబెట్టి కంపు చేస్తారు సరదాగా. ఎల్లు, నాకేం తెలియదని చెప్పు, ఎల్లు. ఏం బాబు, ఆ పందిరి మీదేనా? అవును మాదేనండి. అసలు ఆ పందిరి కెమెరాకి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఏమోనండి, నాకైతే తెలీదండి. పందిరి మీదే అంటున్నావు కదా, మీకు తెలియకపోవడం ఏంటి? ఏండే ఎందుకు అలా భయపెడుతున్నారు సరదాగా? మా అబ్బాయికి తెలియదు అంటున్నాడు కదా, ఇంకెళ్ళిపోండి సరదాగా. చెప్పు బాబు, అడుగుతుంది నిన్నే. చెప్పరా మళ్ళీ, నీకేడు తెలియదని చెప్పు. నిజంగా నాకేం తెలియదండి. ఆ పందిరి కెమెరాలో ఎందుకు కనిపించట్లేదో నాకు అస్సలు తెలియదండి. మా నాన్న మీద ఒట్టండి. ఏట్రా అంత పని చేసావు? నిజంగానే నాకేం తెలియదు నాన్న. అయితే పర్లేదులే. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏట్రా సురేష్ ఆలోచిస్తున్నా? చెప్పరా, నీకేం తెలీదనే. బాబు, మీరు మీ తల్లిదండ్రులకి ఏమీ భయపడకండి, మీకు మేమున్నాం. ఏం జరిగిందో చెప్పు బాబు. అసలు ఆ పందిరి కెమెరాకి ఎందుకు
ఎందుకు కనిపించట్లేదు? ఏండి ఎందుకండి అలా చిన్నపిల్లల్ని ఇబ్బంది పడుతున్నారే? మా వాడికి ఏంటి తెలియదండి, మా వాడిని ఇందులో దోచకండి. పందిరి కట్టింది వీల్ బ్యాచే కదండి, ఎవరికి ఏం తెలియదంటే అసలు ఆ పందిరికి ఆ అదృశ్య శక్తి ఎలా వచ్చినట్టు? అదేనండి మా వాడు తెలియదని చెప్తున్నాడే. మీ వాడు ఎక్కడ చెప్పాడండి? అంతా మీరే మాట్లాడేస్తున్నారు. మా వాడు భయస్తుడండి, లోపల నాతో చెప్పాడు, నేను వచ్చి మీతో చెప్తున్నాను. ఆగు డాడీ, ఆగు డాడీ, ఆగు డాడీ. అసలు అక్కడ పందిరి ఎవరు కట్టారో, అది ఎవరి వల్ల కెమెరా కనిపించకుండా పోయిందో, దానికి కారణమైన శక్తివంతుడైన మహనీయుడి కోసం నేను మీకు చెప్తాను. సురేష్ ఏం చేస్తున్నావురా? దైవ కార్యం డాడీ, ప్రపంచాన్ని శుద్ధి చేసే సమయం ఆసన్నమైంది. నువ్వని మాత్రం చెప్పకరా బాబు, నీకు పుణ్యం ఉంటది. చెప్తాడంట, ఎవరో చెప్తాడంట. ఎవరో చెప్తాడంట. ఇదేంటిది ఇది? 3 కెమెరాలు కాస్త 30 అయ్యాయి. మొదలు పెట్టు బాబు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. ఆ రోజు మేం పందిర్రాటేసిన రాత్రి మా నాన్న కొట్టు కట్టేసి ఇంటికి వచ్చేయమన్నాడు. నేను కొట్టు కట్టేసి ఇంటికి వస్తుండగా ఆ దివ్య దర్శనం నాకు కలిగింది. ఆ పందిర్ ఒకటే కాదు, గణపతికి పెట్టే లడ్డూ కూడా మా కళ్ళ ముందే తన చేతులతో అమాంతం సృష్టించేశాడు. అతను మామూలు పురుషుడు కాదు, కలికాలం సంఖ్యలు తెంచడానికి జన్మించిన కారణ జన్ముడు. కాకపోతే మధు అని పేరు పెట్టుకున్నాడు. రాత్రి నా స్వామి నా కల్లోకి వచ్చి తననికపై మిల్కీ భగవాన్ అని పిలవమన్నారు. స్వామి స్వామి అని నన్ను చంపేశావు కదరా బుడతా. రేయ్ ఏం మాట్లాడుతున్నాడు రాడు? టీవీలో నీ గురించి నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. స్వామి రాత్రి కల్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు నిద్రే పట్టలేదు. వెంటనే లెగిచి ఫిక్స్ ఆర్ట్ లో స్వామి ఫోటోని ఎడిట్ చేసుకొని వాల్ పేపర్ కింద పెట్టుకున్నాను. ఇదిగోండి. ఇది ఎక్కడ స్కెచ్ అమ్మారే? ఆ కోతిగాడి దేవుడేటర్ నానా. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నాడు రాడు? ఇలా బుక్ చేసాడేంటి నిన్ను? స్వామీజీ ఏంటి, మిల్కీ భగవాన్ ఏంట్రా? మీడియా వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి ఆపుతాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం బయటికి రాకు. ఏమే, నువ్వు ఫోన్ లో ద్వారం దగ్గర ఉండే వీడియో తీస్తా ఉండు. అసలుకే వాళ్ళు మీడియా వాళ్ళు మన గురించి ఏం తప్పు చెప్పినా ఈ వీడియోనే మనకు ఉపయోగపడుతుంది. అలాగేనండి, ఒకసారి ఇలా పెట్టేసి చేయండి, పట్టుకుంటా. ఇదిగో రే మధు, నువ్వు మాత్రం బయటికి రాకు. మిల్కీ భగవాన్ బయటికి రావాలి. అదిగోండి వస్తున్నారు. అదిగోండి ఆ ద్వారాల నుంచి వస్తున్నతనే మిల్కీ భగవాన్ వాళ్ళ తండ్రి. మరి అతని పేరేంటో, అతనికి ఏం శక్తులున్నాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ అబ్బాయి పేరు మిల్కీ భగవాన్, మరి మీరేం భగవాన్? ఆపండమ్మా, భగవాన్ లేదు బొంగు లేదు. విన్నారు కదా, మిల్కీ భగవాన్ వాళ్ళ నాన్నగారి పేరు బొంగులో భగవాన్ అంట. ఓ ఆపమ్మా, నేను చెప్పిందేటి, నువ్వు అక్కడ చెప్తుందేటి? ఇలాగే జనాలను తప్పుదోవ పట్టేస్తున్నారు. అలా తప్పుతోవలో పడిన జనాల్ని సరైన తోవలో పెట్టి నడిపించడానికే మీ అబ్బాయి జన్మించాడని జనాలు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఊరికే అనలేదు మిమ్మల్ని విలేకరులని. అదిగోండి అతని చేతులు పైకెత్తాడు, అతని జనాలను దీవిస్తున్నాడు అన్నమాట. వీళ్ళతో ఏది పైకెత్తిన ప్రాబ్లమే లాగుంది. సార్ చెప్పండి సార్, మీ అబ్బాయి ఏ దేవుడు వరం? మీ శక్తులు మీ అబ్బాయికి వారసత్వంగా వచ్చాయా? పూర్వ జన్మలో మీరు జాంబవంతునంట, అది నిజమేనా? మీకు దండం పెడతానమ్మా, నా కొడుకు ఏ దేవుడు వరమో కాదు, ఆడు పుట్టడమే పెద్ద ఘోరం. ఆడిని కన్నందుకు కానుగ్గా ఇప్పటిదాకా నేను ఎన్ని సంకలు నాకాలో అన్ని సంకలు నాకు ఇచ్చాడు. మీరిప్పుడు ఎంత ఎనుగు సంఖ తేకండి నా దగ్గరికి, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఒరే బుడతా, ఎంత పెద్ద గుంతలో దించేసేవేటరా నన్ను. ఇదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఫోన్ చేస్తున్నాడు. ఒరే నా కొడక. స్వామి ధన్యుణ్ణి స్వామి. స్వామి నన్ను అతని కొడుకుగా స్వీకరించారు. అతని కొడుకుగా స్వీకరించారు. చెప్పండి తండ్రి. ఒరే చంపలు 2 వాయించేస్తాను నీకు. ఆహా, దైవ దెబ్బ. ఇప్పుడే వచ్చి తింటాను స్వామి. ఒరే పిచ్చ నా కొడక, ఆ పిచ్చి నుంచి బయటికి రారా ముందు. నేను దేవుణ్ణి కాదురా దగులుబాజీ. అనవసరంగా స్వామి స్వామి అని మీడియా వాళ్ళతో చెప్పినా నిరికించావు కదరా. ఇప్పుడు ఆ మీడియా వాళ్ళు అందరూ మా ఇంటిని చుట్టుముట్టారు, అంతా నీ వల్లే. దేవుడు ఎక్కడైనా నేను దేవుడిని అని చెప్పుకుంటాడా స్వామి? మీరు అంతే, ప్రజలే గుర్తించాలి. ఒరే పొట్టినా కొడక, నేను మా వాకిల్లోకి వెళ్ళనురా, నీ కల్లోకి వెళ్ళగొచ్చానురా. నేను ఎక్కడ ఏర్పెట్టావురా నాకు మిల్కీ భగవాన్ అని పేరు? మధులోంచి మాని, కల్కిలోంచి ఇలికిని, పాల సముద్రంలా చిలికి మిల్కీ భగవాన్ అని పెట్టాను స్వామి. ఒరే నో డౌట్ రా, నీకు మైండ్ దొబ్బింది. బ్లైండ్ గా మిమ్మల్నే నమ్ముతున్నాను స్వామి. దేవుణ్ణి దయ్యంలా ఇంట్లోనే పెట్టుకొని దాయడం చాలా పెద్ద తప్పండి. స్వామి స్వామి ఏట్రా పలికేరు చూసారా? మెల్లగా ఒప్పుకుంటారులేండి మీరు దేవుడని. మీకు చెప్పేటంత టోన్ని కాదు గాని మీరు స్వీకరించిన కొడుకుగా చెప్పడం నా బాధ్యత. ద్వాపర యుగంలో కృష్ణుడి దగ్గర నుంచి కలియుగంలో బ్రహ్మం గారి దాకా వాళ్ళ ఇంటి నుంచి గడప బయట కాళ్ళు పెట్టాకే దైవాంశ సంభూతులని జనాలకి తెలిసింది స్వామి. అందుకే మీ దైవత్వాన్ని దాయకండి. రండి బయటికి రండి. మిల్కీ భగవాన్ బయటికి రావాలి. రండి బయటికి రండి. మిల్కీ భగవాన్ బయటికి రావాలి. రండి బయటికి రండి.
ఈ దేశాన్ని ఏలుతుంది పొలిటీషియన్లో బడా బిజినెస్ మ్యాన్ లో కాదు, బోలెడు మంది భక్తుల్ని పోగేసుకున్న బాబాలే. ఆ జాబితాలోకి ఈ మిల్కీ భగవాన్ కూడా చేరబోతున్నాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. అదిగో చూడండి, మిల్కీ భగవాన్ బయటకు వస్తున్నారు. వాడు వేసుకుని టీ షర్ట్ కనిపించట్లేదు. దేవుడు ఫోటోలోనే వెనకాతల కాంతి ఉంటది అనుకున్నాను, బయట కూడా సేమ్ అలాగే వస్తుంది. ఓ ఈ లైట్ చూసి ఆశ్చర్యపోతున్నారా? అమ్మా ఫ్లాష్ ఆఫ్ వీడియో తీయే, గాడ్ బ్యాక్ సైడ్ గ్లో అనుకుంటున్నారు. సెల్లపోని ఫ్లాషా? మూర్ఖులారా, అతని మీద లైట్ పడకపోతే ఏంటి, మీ మీద అతను లైట్ పడేలా చూసుకోండి. థియేటర్ పడతావు అప్పుడు వచ్చావు నువ్వే. మీ ఇంటి బయట నుంచే మీతో ఫోన్ మాట్లాడాను స్వామి. గుడ్ బాయ్. ఆహా, స్వామి నన్ను గుడ్ బాయ్ అన్నారు. రేయ్ నువ్వెందుకురా బయటకు వచ్చావు? మీరు ఆగండి నాన్నగారు, లోపలికి వెళ్ళండి ముందు. కానీ బుడతా లైవ్ లో ఎలివేషన్ భలేకి ఇచ్చావురా. నీ భక్తి బౌండరీలు దాటడం వల్ల నేను ఇలా బయటకు వచ్చాను. ధన్యుని స్వామి, ఆ రాముడికి రామదాసు లాగా మీకు ఈ బుడతదాసు కడదాకా ఉడత సాయం చేస్తూనే ఉంటాడు స్వామి. ఆహా బుడతదాసు కరెక్ట్ సరిపోయిందిరా నీకు. సరే ఇంకా మీడియా మిత్రులు ఏవో క్వశ్చన్లు అడగాలట, వాళ్ళకి సమాధానం చెప్దాం. మీరెందుకు స్వామి చెప్పడం, నేను లేను, లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాను వాళ్ళకి. అయితే ఇంకే ఇచ్చి అయితే. మిల్కీ భగవాన్ గారు, మీరు ఎందుకు అలా 3000 చూపిస్తున్నారు? 1000 చూపించామనుకో ఒకటికి వస్తుందేమో అనుకుంటారు, అదే 2000 చూపించామనుకో 2 సైడ్ కేమో అనుకుంటారు. అదే 3 చూపిస్తే లేదు కదా, అందుకే దాన్ని ట్రేడ్ మార్క్ చేయించుకున్నాం. ఎలా చెప్పాను స్వామి? థ్యాంక్ యూ స్వామి, సదా మీ బుడతదాసు. మిల్కీ భగవాన్ గారు, ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతుంటే జవాబులు ఆ అబ్బాయి చెప్తున్నాడు ఏంటండి? ఇంతకీ మీరు నిజంగానే దేవుడేనా? రే మూర్ఖుడా, స్వామి కోపం తెప్పించుకో, 3వ కన్ను తెరిచారంటే మసైపోతావు. స్వామి మా లైట్లకి 2 కళ్ళు తెరలేకపోతున్నాడు, ఇంకా 3వ కన్ను అలా తెరుస్తాడు. స్వామి మొన్న పందిరి ఆటోమేటిక్ గా కట్టినట్టు ఆడ బట్టలన్నీ ఆటోమేటిక్ గా ఎగిరిపోయేలాగా ఏదైనా మంత్రం వేసాను స్వామి. ఓహో ఈ బుడతాస్ గడు అప్పుడు చూసాడా నన్ను, అందుకే నేను దేవుడిని అంత బలంగా నాడుకుపోయింది అనమాట ఇటు గుండెల్లో. తప్పు లేదురా బుడదాసు. సరే బుడదాసు, సరే శాంతించు. నాస్తికులు అంతే, అన్ని నాలుగులైన మాటలే ఆడతారు. మళ్ళీ తిరిగి ఆ ఆస్తికులు ఎక్కడికి వస్తాయి? దేవుడి నదిలోనే కలుస్తాయి. నువ్వు వదిలే. ఆహా ఏం చెప్పారు స్వామి? మిల్కీ భగవాన్ కి జై, మిల్కీ భగవాన్ కి జై. ఏవండి ఏంటండి ఇదంతా, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదులేవే, నేను చూసుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు. అసలు మీరు ఈ భూమి మీద అవతరించడానికి గల కారణం ఏంటండి? కలియుగంలో కష్టాలతో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తొడ్డానికే స్వామి ఈ భూమి మీద అవతరించారు. మేము కష్టపడి పందిరి వేసుకుంటామనే మాట ఆలకించి మా కష్టాన్ని తెలుసుకొని స్వామి స్వయంగా ఆ పందిరిని నిర్మించారు. ప్రపంచంలో మీ పందిరే పెద్ద కష్టమా? మిగతా కష్టాలన్నీ మీ స్వామి తీర్చగలడా? రే ఎవడ్రా అది, ఎవడ్రా క్వశ్చన్ అడిగింది? బుడతాసు ఇలారా. చెప్పండి స్వామి. ఈ ఉపాయం ఏదో బాగుంది స్వామి. ఏమ్మా మీ స్వామి నీ చెవులో ఏటి కొరికాడు? జాంకాయ్. మరి కొరకడమేటి, ఉపాయం చెప్పారు. ఏం ఉపాయం? రేపు పొద్దున 9 గంటల నుంచి మా వీధి పందిరి వద్ద మిల్కీ భగవాన్ ప్రజలందరి సమస్యలు తీర్చడానికి పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటారు. కావున ప్రజలందరూ పందిరి వద్దకు వచ్చి మీ మీ కోరికలు తీర్చుకోండి. స్వామి ఇది ఘోరం, వాడు ప్రజలందరినీ వాడే దేవుళ్ళ నమ్మిస్తున్నాడు. ఇంకా రేపు పొద్దున్న నుంచి జనాలందరి కోరికలు తీర్చబోతున్నాడంట. చూడబోతే చాలా పెద్ద ఘోరాలు జరిగేలా ఉన్నాయి స్వామి, ఏదో ఒకటి చెయ్యండి స్వామి. ఏంటి స్వామి మహేష్ బాబులా నవ్వుతున్నారు? ఏదో ఒకటి చెయ్యండి స్వామి. మూషిక, నువ్వు భూలోకంలో అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది, వెంటనే బయలుదేరు. ఆహా ధన్యుని స్వామి, ఇలాంటి ఎలివేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. తగ్గేదేలే. వచ్చేస్తున్నాం మిల్కీ భగవాన్. ఏవండి జనాలేంటండి ఇంతమంది వచ్చారు? నాకు చాలా భయం వేస్తుందండి. వీడు దేవుడు కాదని అందరికి తెలిస్తే అందరు కలిసి వీడిని ఏం చేస్తారో ఏంటో. పోయే కాలమే, ఎవడు మాత్రం ఏం చేస్తాడు? చెప్తే ఇంటున్నాడేటాడు. ఆడికి తోడు ఆ బుడతడొకడు అలా అని రెచ్చగొడుతూనే ఉన్నాడు. వింటున్నామండి, అన్నీ వింటున్నాం. మా అక్కడికి ఏడ్ చేశాడండి, మీ వాడు ఏదో మందు పెట్టాడు, మా వాడికి ఏదో మంత్రం చదివేసి జల్లించినట్టు ఉన్నాడు మొహం మీద. మాదొక మంత్రగాళ్ళ ఫ్యామిలీ మరి. ఏమా ఎవరికి తెలుసండి బాబు, అక్కడ దుకాణం పెట్టలేదేంటి మీ వాడు? ఇదిగో మాటలు జాగ్రత్తగా ఆడండి మల్లికార్జున గారు. ఆడతాంలేండి, జాగ్రత్తగా ఆడతాంలేండి. మీ వాడు ఆడుతున్నాడు కదా అక్కడ గట్టిగానే.
అందరి దగ్గర చీప్ అయిపోతున్నాం. ఏంటి ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేనండి మీ వాడు సరదాగా? ఆడు భగవాన్ ఏంటి? మాకు తెలిస్తే అనుకోవడానికండి. నాకు వాళ్ళ అమ్మకు కూడా మతిపోతుంది. సుబ్బారావు గారు మనతో సేఫ్ అండి. మన ఇద్దరు పిల్లలు మాకే తెలియదని చెప్పారు. మనం ఏమన్నా మోసుకెళ్ళిపోతాం ఏంటండి సరదాగా? తల్లిదండ్రులు మాటింటే వాళ్ళే బాగుపడతారు. ఏదైనా పెంపకంలోనే ఉంటదండి సరదాగా. అంటే మేము తిన్నంగా పెంచలేదని మీ ఉద్దేశం? మీడియా వాళ్ళని అడగండి, చెప్తారు సరదాగా. అమ్మా తోసుకోకూడదమ్మా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావాలి మెల్లగా. ఎవరు చూడట్లేదు కదా. ఎవడో నువ్వు లైన్ లో దూరిపోతున్నావు? రే బలి నువ్వా? ఒరే మహేష్, నువ్వా? నువ్వేట్రా ఈ లైన్ లో? బుడతను కలడానికి వెళ్తున్నాను. మరి నువ్వేట్రా ఈ లైన్ లో? నేను కూడా బుడతల కోసం నిల్చున్నాను రా. ఒరే ఇప్పుడు నిజం చెప్పురా. అంటే ప్లే స్టేషన్ కొనమని మా నాన్న నెల నుంచి అడుగుతున్నాను రా. మొన్నే బండి కొన్నాను కదా, మళ్ళీ ₹1,00,000 బొక్క అయితే తర్వాత కొంటాను అంటున్నాడు. అందుకే ఇలా. ఐఫోన్ కొనమని మా నాన్న 2 నెలల నుంచి అడుగుతున్నాను. ఉన్న ఫోన్ వాడు అంటున్నాడు. అందుకే ఇలా. ఏమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఎదురింటాడు నేను బయటకు వస్తే చాలు అలా గుడ్ల గొప్పలా కళ్ళు వేసుకుని చూస్తాడండి. మొదలష్టపోడు. అర్థమైంది. వాడిని ఎలాగైనా మట్టు పెట్టమని కోరుకుందామనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు? కాదండి, ఆడు మా ఆయన కన్నా బాగుంటాడండి. మా ఆయనకు ఒక మొట్టెట్టేసి ఆడిని నాతో పాటు కలిపిమని కోరుకుందామని వచ్చానండి. ఆహా దీర్ఘ సుమంగిలి బావ. ఏమ్మా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మాకు 3 రోజులకోసారి కొళాయి వస్తుందండి. రోజు కొళాయి వచ్చేలా చూడమని ఆ మిల్కీ భగవాన్ కోరుకుందామని వచ్చానండి. ఏమ్మా మీకు అసలు బుద్ధి ఉందా? కొళాయిలు కోటాలు కావాలంటే మీరు వెళ్లాల్సింది మీరు ఓటేసిన కార్పొరేటర్ దగ్గరికి, ఇలా భగవాన్ల దగ్గరికి బాబాల దగ్గరికి కాదు. ఆ సార్లేండి, మా కార్పొరేటర్ ఈ లైన్ లో పడి ఏడ్చాడు. అరే కెమెరామెన్, ఇంకెవరిని క్వశ్చన్లు అడగకుండా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోరా. అబ్బా ఎల్లు 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 బయటికి వెళ్ళు. ఒరే బుడతదాసు, వీళ్ళు కోరికలేట్రా ఇలా ఏడిసాయి? వదిలితే దేవుడి చేత కూడా దారుణాలు చేయించేలాగా ఉన్నారు కదరా. అంతే స్వామి, పిచ్చి భక్తులు. మీకు నచ్చితేనే తీర్చండి, నేను ఎక్కిస్తాను. సరే నెక్స్ట్ భక్తుని పిలు. నెక్స్ట్ రావాలమ్మా. బుడతదాసు ఈడెవడరా వెరైటీగా ఉన్నాడు? అవును స్వామి, నేను కూడా ఎక్కడో చూసినట్టుంది. నాకి మీరు ఎక్కడ చూస్తారా మరి? నాది గుజరాత్ లో ఉందిరా నాన్న. మీది గుజరాత్ లో ఉందా? ఏముంది? నాది ఇల్లు. ఇల్లా? ఇంకా అక్కడ వదిలేసి వస్తాము అనుకున్నాను. ఏమిటి వదిలేయడం రా నాన్న? మీది ఇల్లుని. సరే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీది లైవ్ టీవీలో నాది కన్ను చూసింది, వెంటనే నాది టికెట్ బుక్ చేసుకుని వచ్చింది. సరే గాని మీ కోరికలు ఏంటో చెప్పండి, నేను ఎక్కించుకుంటాను. కోరికలా? ఎక్కించరా నాన్న. ఏమిటి మీది భాష మారింది? కోరిక అనేసరికి కొంచెం స్పీడ్ పెరిగింది. గుర్తుపట్టాను స్వామి. మీది కోరిక చెప్పండి. నాది పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద ఉంది, సొంతానికి 2 ఇల్లు కూడా లేదు. నాది పైన దయ్యుంచి 3 ఇల్లు ఇచ్చిందనుకో, నీకి కాలికి మొక్కుతానా మరి. రాసుకున్నవారా బుడతా? ఉండడానికి 1 ఇల్లు కూడా లేదు, సొంతంగా 2 ఇల్లులు కూడా లేవు, మనం దయ్యుంచి 3 ఇల్లు ఇవ్వాలట మన వన్య మాస్టర్కి. వన్యకి మాస్టర్ ఏంటరా నానా? నీది లుక్కు మారాలంటే పెంచాల్సింది పైనారా నానా, కింద కాదు. తుచ్చుడా, స్వామి దగ్గరికి వేషం వేసుకొని చొరబడతావా? ఎవరక్కడ? ఇతనిని బయటికి లాగేయండి. నానా 3 ఇల్లురా నానా. నానా ఇల్లురా నానా. అమ్మా, కోరికలు పోటీ పెడితే కరివేపాకు వేసి మరి వండేస్తాడు ఈ వన్య మాస్టర్. ఎవరక్కడ? నెక్స్ట్. అనియుడి అనియా, ఎక్కడనియో? మీరేనా మిల్కీ బాబా? కచ్చాలు ఉన్నారు. పెర్రా అన్నదమ్ములు ఇద్దరు క్యూ కట్టారు. ఎవరక్కడ? ఈయన్ని కూడా బయటికి లాగేయండి. అనియా ఇదేం కచ్చాలనియో? కోరికలు తెలుసుకోకుండా బయటకు లాగేస్తున్నారు. కచ్చాలు ఇది. భక్తులు 50 మందికి విజ్ఞప్తి, స్వామి ఈ రోజుకి ఇంకా విశ్రాంతి తీసుకుంటారు కావున మిగిలిన భక్తులందరూ తమ కోరికల్ని కట్టుకొని రేపు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామి ఇంకా పదండి, మీ స్వగృహమునకు బయలుదేరుదాం. బుడదాసే, నీ పేరు మార్చిన దగ్గర నుంచి నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ 2 మారిపోయారా? భగవానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి కదా స్వామి. మీ పేరు మీద మన పార్క్ గోడ మీద కీర్తనలు రాద్దామని ప్లాన్ చేస్తున్నాను స్వామి. కీర్తన ఎవర్రా? అయ్యో ఊరుకోండి స్వామి, పరిహాసాలు ఆడకండి. ఏటంటుండో ఏటి మాట్లాడుతుండో ఏటి అర్థం అవట్లేదు. పదండి స్వామి. సరే పద. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ దేవర, శ్రీ మిల్కీ భగవాన్ గారు విచ్చేస్తున్నారు. జరగండి.
అడ్లేగండి అంకుల్ గారు అడ్లేగండి. మాత మీరు కూడా అడ్లేగండి. ఒరే నీ హడావిడి కొంచెం ఆపు. ఒరే మధు ఆగరా. అయ్యో మాత స్వామిని పట్టుకొని ఆడి ఈడు అంటారేంటి? నువ్వు ఆగరా. ఒరే మధు నీకేమైనా పిచ్చి పట్టినేంట్రా? నువ్వు స్వామీజీ ఏంట్రా? నిన్ను చూసి వచ్చిన జనాలు కూడా పిచ్చోలే. మాత వీడు ఇంకా పెద్ద పిచ్చిన కొడుకులా తయారయ్యాడు. రేయ్ నువ్వు పక్కెళ్ళి కాసేపు. స్వామి నేను ఈ కోణం ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఆగు బుడదాసు. అమ్మా నేను నీకేం నిరూపించాలి? నాకు శక్తులు ఉన్నాయో లేవో నిరూపించాలి అంతే కదా. నీకేం కావాలి చెప్పు. కందిపప్పు కావాలా, మినపప్పు కావాలా, చింతపండు కావాలా, యాపిల్ పండు కావాలా? మాతకి సందేహం క్లియర్ అయినట్టుంది. లోపలికి వెళ్ళి మీ దేహానికి కొంచెం విశ్రాంతి ఇవ్వండి స్వామి. ఏమండి ఏంటండి ఇదంతా? ఏటిప్పుడు ఈ కోరికలన్నీ తీర్చాలా? ఏటో ఈ జనాల కోరికలు. అనుపమ పరమేశ్వరానికి నాకు ఎలాగైనా పెళ్లి అయ్యేటట్టు చూడు స్వామి. అలాగే మీ శక్తులన్నీ నాకు వచ్చేసేలా చూడండి స్వామి. నా శక్తులు నీకు ఇచ్చేసి నేను అడుగుతానలా? అయినా ఇలా అందరి కోరికల గురించి ఆలోచిస్తున్నాను గానీ నా కోరికల గురించి నేను ఆలోచించట్లేదేటి. చించాలి, గట్టిగా ఆలోచించాలి. ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న నేను అడిగిన వాటన్నిటికి ఊహో అన్నాడు తప్ప ఊ కొట్టిందే లేదు. నాకు కావాల్సినవన్నీ నా కళ్ళ ముందే ఉన్నా మనది కాదు అని నా మీద కోప్పడేవాడు. అన్న కొడుకు ఒక చిన్న కోరిక అడిగితే బెడత కొట్టేవాడు. ఈ బానిసత్వానికి గుడ్ బై చెప్పి మనకున్న ఈ బలాన్ని వాడుకొని నా కోరికలను కోటగా కట్టి ఆ కోట బయట కాస్ట్లీ కార్లను పెట్టి వాటిని తోలడానికి డ్రైవర్లు పెట్టి మనం బయటకు వెళ్తే బిల్ గేట్స్ బిజినెస్ మీటింగ్ కి మనల్ని పిలిచేలా, స్టార్ హీరోల సినిమాలు స్టార్ట్ అయితే క్లాప్ కొట్టడానికి మనల్ని రమ్మనేలా, మనం ఎక్కడికి వెళ్ళినా మన అడుగులకు మడుగులు వచ్చేలా, ఒక రాజులా, ఒక సామ్రాట్లా, ఒక చక్రవర్తిలా కాదు ఒక దేవుడిలా ఈ ప్రపంచాన్ని ఈ ఆయుధంతో నా అదుపులో పెట్టుకుంటాను. రేపు ఈ ప్రపంచం సన్ రైజ్ చూడగానే మధుది రైస్ చూస్తారు. మిల్కీ భగవాన్ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ మిల్కీ భగవాన్. ఏది నా ఆయుధం ఏది? అమ్మా అమ్మా నాన్నగారు ఏంటి ఏంటి ఏమైంది? నా వస్తువు ఒకటి కనబట్లేదు. మీరు ఏమైనా చూసారా? ఎవరు తీసారు దాన్ని? చెప్పండి ఎవరు తీసారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నువ్వు ఉండరా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.